గాల్ బ్లాడర్ అనేది ప్రతి మనిషిలోనూ లివర్కి అతుక్కొని ఉండే ఆర్గానండి. గాల్ బ్లాడర్ అంటే తెలుగులో దాన్ని మనం పసర తిత్తు అంటాం అన్నమాట. ఇది లివర్లో తయారయ్యే పసరనాళాల ద్వారా ఈ పసర తిత్తులో వచ్చి చేరుతుంది. ఇది ఒక స్టోరేజ్ ఆర్గాన్ అన్నమాట. పసరంతా కూడా ఈ పసర తిత్తులో ఉంటుంది గాల్ బ్లాడర్లో. ఎప్పుడైతే ఆహారం పేగులోకి చేరుతుందో ఈ పసరనాళాల ద్వారా గాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అయ్యి పసరనాళాల ద్వారా పసర అనేది పేగులోకి చేరడం, మనం తీసుకున్న ఆహారంతో మిక్స్ అయ్యి డైజెషన్కి హెల్ప్ అవుతుంది అన్నమాట. అయితే ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేది చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం అన్నమాట. గాల్ బ్లాడర్లో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్లో 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ స్టోన్ ప్రాబ్లమ్స్ అనమాట. ఈ స్టోన్స్ అనేది మామూలుగా ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద పాపులేషన్లో ఉంటాయన్నమాట. ఈ 10% మందిలో ఉన్న వాళ్ళ అందరికీ కూడా ట్రీట్మెంట్ వెంటనే చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఈ రాళ్ళు ఎప్పుడైతే సిమ్టమాటిక్ అవుతాయో, గాల్ బ్లాడర్లో అడ్డం పడటం కానీ, లేదంటే గాల్ బ్లాడర్ నుండి విడిపోయి ఇక్కడి నుంచి పసరనాళాల్లోకి వచ్చి పసరనాళాల్లో అడ్డం పడినప్పుడు కానీ, లేదంటే కింద ప్యాంక్రియాటిక్ డక్ట్లో అడ్డం పడినప్పుడు కానీ వెంటనే విపరీతమైన ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అలాగే గాల్ బ్లాడర్లోనే అడ్డం పడి గాల్ బ్లాడర్ని పూర్తిగా కనుక మూసుకుపోతే అలాంటప్పుడు కోలిసిస్టైటిస్ అనేది డెవలప్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కూడా గాల్ బ్లాడర్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. స్టోన్స్ అయితే కనుక పసరనాళాల్లో అంటే సిబిడిలో కానీ ప్యాంక్రియాటిక్ డక్ట్ దగ్గర కానీ అడ్డం పడినప్పుడైతే ముందు ఈఆర్సిపి అనేది చేసి ఆ రాళ్ళు అనేది ఈఆర్సిపి ద్వారా తొలగించి దాంట్లో పసరనాళంలోకి స్టంట్ అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. ఈ ఈఆర్సిపి స్టంటింగ్ చేసిన తర్వాత 2వ రోజు కానీ 3వ రోజు కానీ లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి గాల్ బ్లాడర్ తీసేయడం జరుగుతుందన్నమాట. అలా కాకుండా గాల్ బ్లాడర్లోనే రాళ్ళు ఉండి గాల్ బ్లాడర్లో అడ్డం పడి గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ అయి వచ్చినప్పుడు లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ తొలగించాల్సి ఉంటుంది. రాళ్లతోనే కాకుండా వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. దాంట్లో పాలిప్స్ కొన్ని, దాని తర్వాత ముఖ్యంగా ఈ మధ్య మన ప్రాంతంలో కూడా ఎక్కువగా చూసేది ఏంటంటే గాల్ బ్లాడర్ క్యాన్సర్ అనేది చూస్తున్నాం అన్నమాట. అయితే గాల్ బ్లాడర్ క్యాన్సర్ మామూలుగా మన కామర్లతో కానీ, లేదంటే కుడి పక్క విపరీతమైన కడుపులో నొప్పితో కానీ పేషెంట్స్ ప్రెజెంట్ అవుతుంటారు. ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్ అని పాలిప్స్ కానీ ఎర్లీ స్టేజ్లో కనుక మనం డిటెక్ట్ చేస్తే పాలిప్ సైజుని బట్టి లేదా క్యాన్సర్ స్టేజ్ని బట్టి దాని ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది ఎర్లీ స్టేజ్లో కనుక గాల్ బ్లాడర్ క్యాన్సర్ డిటెక్ట్ చేయగలిగితే కనుక గాల్ బ్లాడర్తో పాటు పక్కనే ఉన్న లివర్లో కొంత భాగం, అలాగే చుట్టూ ఉన్న లింఫ్ నోడ్స్ ఇవన్నీ తీసేస్తే ప్రోగ్నోసిస్ చాలా బాగుంటుంది. సో జాండీస్ కానీ కామెర్లు అలాంటివి వచ్చినప్పుడు పసరలు తీసుకుని వాటిని నెగ్లెక్ట్ చేయకుండా ఈ గాల్ బ్లాడర్ మూలాన కానీ లేదా గాల్ స్టోన్స్ మూలాన కానీ ఈ జాండీస్ రాలేదనేది ముందు నిర్ధారించుకోవాల్సి ఉంటాము. అదే కనుక ఒకవేళ ఈ గాల్ స్టోన్స్ మూలానే కనుక జాండీస్ వస్తే కనుక ఆ గాల్ స్టోన్స్ అక్కడి నుంచి తీయకుండా కామెర్లు అయితే తగ్గవు. సకాలంలో వెంటనే కనుక తొలగిస్తే కామెర్లు ఇనిషియల్ స్టేజ్లోనే తగ్గిపోతాయి. ప్రాబ్లం చిన్నదిగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ జరిగిపోతాయి. కామెర్లను అశ్రద్ధ చేయమాకండి.